అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈ ఛానల్లో మనము అనేక అంశాలు తెలుసుకుంటున్నాము. మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు దేవుళ్ళు కూడా కర్మ నుంచి తప్పించుకునే మార్గం లేదు. కర్మ ఎలా ఉంటుందో చూడండి. శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకల్ని చూడటానికి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు. దేవకీ మాత కృష్ణుని చూసిన వెంటనే, నాయనా, నువ్వు పరమాత్మే కదా, నీకెన్నో దైవిక శక్తులు ఉంటాయి, అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది. అప్పుడు కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు, అమ్మా, నన్ను క్షమించు. నువ్వు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో అన్నాడు చిరునవ్వుతూ. దేవకి ఆశ్చర్యచకితురాలైంది. కృష్ణ, ఇది ఎలా సాధ్యం, ఎందుకు అలా అంటున్నావు అని అడిగింది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అమ్మ, గత జన్మ గురించి నీకేదీ జ్ఞాపకం లేదు, కానీ నువ్వు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు. దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది, అయితే మరి కౌశల్య ఎవరు ఈ జన్మలో అని. కృష్ణుడు ఇలా అన్నాడు, ఇంకెవరు, యశోద మాత్రమే. 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెను దూరం చేశావు గత జన్మలో, అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది. ఎంతటి వారైనా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అని మనకి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. మరి భగవంతునికే కర్మ నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం లేనప్పుడు మానవ మాత్రలో నిమిత్తుల మాత్రం మనం మాత్రం ఎంతండి చెప్పండి. అందుకని ఎప్పుడైనా ఎవరికి తెలిసి కానీ తెలియకుండా కానీ ద్రోహం చెయ్యొద్దు. చేతనైనంత వరకు సహాయం చేయండి. ఓకేనండి, చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. ఏమండో షేర్ చేయటం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ.